హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజ. నేను ఈరోజు చూపించబోయే వీడియో సర్వపిండి పెట్టుకోవడం. దానికోసం మనం వరిపిండి తీసుకోవాలి. అందులోకి తగినంత కారం, ఉప్పు, అలాగే కొంచెం గోలిచ్చిన ఉల్లిపాయలు, వాటితో పాటు అల్లం వెల్లుల్లి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే ధనియా పొడి, మసాలా పొడి తీసుకోవాలి. ఇవన్నీ వేసాక కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక పిండి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక ఇందులోకి వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకొని చెంచాతో మొత్తం నీళ్ళు కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం చల్లారే వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొద్దిగా చల్లారాక దీన్ని చేతితో మనం పిండి ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నప్పుడు పిండి అనేది గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు పోసుకొని పిండి ముద్దలు చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉండాలి. ఇలా చేసుకున్నాక కొంచెం తీసుకొని దాన్ని రౌండ్గా ఇలా చేతిలో చేసుకోవాలి. ఇలా చేసుకొని సర్వపిండి గిన్నె లేదా ఏదైనా బౌల్ని తీసుకొని అందులో నూనె వేసి ఇలా పిండిని రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మధ్యలో హోల్స్ చేయాలి చిన్న చిన్నగా. అలా చేయడం వలన నూనె అనేది మొత్తం అంటుకొని రొట్టె అనేది బాగా కాలుతుంది. ఇలా చేశాక మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది కొంచెం కాలాక దాన్ని తీసి మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వలన రొట్టె అనేది మొత్తం బాగా కాలుతుంది. ఇలా కాలాక దాన్ని మనం తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.